చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు అయితే మృత్యువాత పడ్డారు. ప్రధానంగా ఈవెంట్ అయితే గత రాత్రి ముగుసుకుని తిరిగి వాళ్ళంతా కూడా ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడంతా కూడా భారీగా జనం రద్దీగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ నుంచి ఈవెంట్ మధ్యలోనే తిరిగి వచ్చేస్తున్నారు ఈ ఇద్దరు యువకులు. కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు, అలాగే చరణ్ అలాగే మణికంఠ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. వాళ్ళు ఈ నేపథ్యంలోనే ఈవెంట్ అయితే చూసేందుకు గేమ్ చేంజర్ ఈవెంట్ను అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కూడా చూసేందుకు కూడా చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా వెళ్ళినటువంటి యువకులు అయితే తిరిగి వస్తున్న క్రమంలో సరిగ్గా ఇక్కడికి రంగంపేట వచ్చిన సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్గిల్ ఏదైతే అక్కడ ఫ్యాక్టరీ ఉందో కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చే సమయంలో ఒక వ్యాన్ అతి వేగంగా వచ్చి బైక్ని అయితే ఢీ కొట్టింది. ఈ యొక్క అక్కడికక్కడే మణికంఠ అయితే మృత్యువాత పడ్డారు. అలాగే చరణ్ అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే మార్గ మధ్యలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క జరిగిన ఘటనపై అలాగే మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు.